మిత్రులారా, ఈరోజు ఉదయం 7 గంటలకు చిత్ర లేఅవుట్ పార్క్ నందు నిర్వహించిన శ్రీ టి అప్పారావు రిటైర్డ్ డీజీఎం ఎస్బీఐ గారి 86వ పుట్టినరోజు సందర్భంగా వాకర్స్ క్లబ్ మరియు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్త నిర్వహణలో శరీర అవయవదానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్ను ముఖ్య వక్తగా ఆహ్వానించి ఆత్మీయ సత్కారం అందించారు. ఈ మొత్తం కార్యక్రమం తెలంగాణ శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి అంజయ్య అన్న సారథ్యంలో జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, అంజయ్య అన్న ఎక్కడకు వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మన స్టిక్కర్స్, కరపత్రాలు, పుస్తకాలు కూడా తీసుకువెళ్తారు. నిరంతరం ఇదే మోటివేషనల్ కార్యక్రమంలో నిమగ్నమై నిబద్ధతతో పనిచేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో సీనియర్ సిటిజన్స్ మరియు తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులతో మాట్లాడి పలు సమావేశాలకు ముఖ్య వక్తగా నన్ను పాల్గొనేలా చేస్తూనే ఉన్నారు. అంజయ్య అన్న, మీ కమిట్మెంట్కు నా హృదయపూర్వక అభినందనలు. కృతజ్ఞతలతో మీ సీతా మహాలక్ష్మి. అప్పారావు సార్ గారికి మరీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు సార్. కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, నన్ను ఆహ్వానించిన మిత్రులకి, మీ అందరితో ఈ సమయాన్ని గడిపే ప్రతి సమయం నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలండి. నా పేరు గూడూరు సీతా మహాలక్ష్మి అండి. విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను బేసికల్గా టీచర్నండి. హై స్కూల్లో 40 yearsగా గవర్నమెంట్ టీచర్గాను వర్క్ చేస్తున్నాను. ఈ శరీర అవయవదాతల సంఘాన్ని 2003వ సంవత్సరంలో మేము ఎస్టాబ్లిష్ చేశామండి. అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 మంది ఇట్లాంటి ఆడపిల్లల్ని 90% ఆడపిల్లలు దత్తత తీసుకుని చదివిస్తున్నామండి. దాదాపు 12 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు చదువుతున్నారు. ఒక ఐఐటీఎంస్, ఎన్ఐటీఎంస్ అన్ని ఆల్ ప్రొఫెషనల్ కోర్సు పిల్లలు ఉన్నాయి. సింగిల్ పేరెంట్ ఉన్న బిడ్డల్ని, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న బిడ్డల్ని మేము అడాప్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ కూడా దాదాపు 45 మంది తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న పిల్లలు ఉన్నారండి. మా కార్యాలయం కార్ఖానా ఏరియాలో కూడా ఉంది. సో ఇది సింపుల్ గా కార్ఖానా దగ్గర ఉంది సార్. నేను సీతామహాలక్ష్మిగా ఇక్కడ మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం మిమ్మల్ని పరిచయం చేయడానికి మా తెలంగాణ శరీర అవయవదాతల సంఘం వైస్ ప్రెసిడెంట్ గా అంజయ్ గారు కారణం అండి. ఈ మధ్యనే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ లో కూడా చాలా పెద్ద సమావేశం పెట్టి నన్ను పిలిచారు. నిన్ననే నేను ఇక్కడ ఉప్పల్లో సెంట్రల్ ఫర్ ఫింగర్ ప్రింట్స్ డయాగ్నోసిస్ సెంటర్ ఉంటుంది కదా సార్, డిఎన్ఏ, అందులో కూడా నేను సెమినార్ చేశాను. రేపు హైకోర్టులో కూడా నా సెమినార్ ఏర్పాటు చేశారు మేడం. సో ఇది క్లుప్తంగా ఎందుకు వస్తుంటానంటే, ఈ అవేర్నెస్ తీసుకురావడం కోసం మన 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా అన్ని యూనివర్సిటీస్, అన్ని విద్యా సంస్థలు ఎవరు పిలిచినా, మీ బట్టి పెద్దలు పిలిచినా ఆలోచించగలిగిన మేధావులు, సమాజం పట్ల స్పందించే హృదయం ఉన్న వాళ్ళు, ఏదో ఒక మంచి చేద్దామనే లక్షణం ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి మీ పోటీ వాళ్ళు, మీ మంచిగా నేను రావడానికి అవకాశం ఏర్పడిందండి. అందరూ స్పందించలేకపోవచ్చు. ఏంటంటే మరణం అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. మరణం తర్వాత కూడా మన అవయవాలను, మన నేత్రాలు, మన టోటల్ బాడీ డొనేషన్ కూడా చేసేయచ్చు. దాని ద్వారా ఆధునిక వైద్య రంగ పరిశోధనకి మన దేహం ఒక పునాదిగా, ఒక ప్రయోగశాలగా, ఒక విజ్ఞాన గ్రంథంగా, ఒక ముడి సరుకుగా, ఒక బోధనోపకరణంగా, మరణం తర్వాత కూడా ఒక సైలెంట్ టీచర్గా ఉపయోగపడే అవకాశం ఈ దేహదానంలో ఉందండి. ఈ తర్వాత అవయవదానం అంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మీరు అందరూ నిత్యం మీడియాలో చూస్తున్నారు. ఎంతో మంది వేళ 2013 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది ఒక్కరిగా పుట్టారు. వారు అనుకోకుండా యాక్సిడెంట్ అయితే మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబాల ముందుకు వచ్చి మరొక 8 మందికి ప్రాణదానం చేయటాన్ని మనం చూస్తున్నామండి. ఈ జీవో యాక్ట్, జీవన్దాన యాక్ట్ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మీ అందరికీ సరైనగా మనం చేస్తున్నాం సార్. రెండోది, ఇటీవలనే మన తెలంగాణ గవర్నమెంట్ లో బిల్లు పాస్ అవటం మీరు అందరూ కూడా మీడియాలో గమనించుంటారు. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మేము చాలా చేశామండి. దామోదరం రాజనరసింహం గారు, మన హెల్త్ మినిస్టర్ని ఒక 5 దఫాలుగా మేము చర్చలు చేశాం. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, సిఎస్ గారిని, ఇంకా మన ముఖ్యమంత్రి గారి యొక్క
సెక్రటరీస్ టీంను కూడా డిస్కస్ చేస్తాం. ఒక జీవో ఒక బిల్లు పాస్ అవటం కోసం, అంటే అవయవదాత చనిపోతే అంత్యక్రియలు ప్రభుత్వమే చేయాలండి, ప్రభుత్వ లాంఛనాలతోటి. అది తెలంగాణ గవర్నమెంట్ కన్నా ముందునే ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కలిసాము. అలాగే మన సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా జీవో ఇచ్చాయండి. అంటే దేశానికి సేవ చేస్తున్న మన జవాన్ ఎంత గొప్పవాడు, ఆయన వీర మరణం పొందితే మనం ఎట్లా అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. ఒక మనిషి తాను చనిపోతూ ఒక 8 మందికి ప్రాణదానం చేసిన అలాంటి వ్యక్తి యొక్క దేశభక్తి కూడా సమాజ వ్యక్తి కూడా అంతే గొప్పది. కాబట్టి ప్రాణదానాన్ని మించే మహాదానం ప్రపంచంలో ఇంకేమీ లేదు. కాబట్టి అట్లాంటి ప్రాణదాతకి గౌరవ పురస్కారంగా మన జిల్లా కలెక్టర్లు అధికారులు అందరూ కూడా ఈవేళ ప్రొఫెషన్లో పాల్గొంటున్నారు. ఇంటికి వెళ్ళి సన్మానం చేస్తున్నారు. ఒక శాలువా కప్పి ఒక మెమోంటో ఇచ్చి ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అది జీవో నెంబర్ MS-95 అనే జీవోని మేము తీసుకురావడం జరిగింది. ఇది మా ఉద్యమం అండి. అంటే బతికుండగా మనందరం కూడా విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము అన్ని రకాల దానాలు చేస్తున్న వాళ్ళమేనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరందరూ కూడా సేవా తత్పరులు. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తామండి. మరణం కూడా వృధా కాకూడదు. కనీసం మన కార్నియా డొనేట్ చేస్తున్న 2 అందుల్ని ఈ ప్రపంచంలో వెలుగు చూసే వాళ్ళని చేయగలం. ఆ 2ని నడిపించే వాళ్ళని విముక్తి చేయగలుగుతాం. సో అనుకోకుండా మనం ఆకస్మిక మరణానికి చేరువైన సందర్భం ఏదైనా వస్తే దాన్ని కూడా మనం సమాజ హితం కోసం ఉపయోగించవచ్చు. న్యాచురల్ గా చనిపోతాం, మనం అందరం కూడా అదే భావిస్తాం. ఆ న్యాచురల్ గా మరణించినప్పుడు కూడా చిన్న ఒక పిడికెడు బూడిదగా మిగిలిపోకుండా ఒక గొప్ప మానవీయమైన కార్యక్రమానికి మన దేహాన్ని దానం చేయొచ్చు అని మీరు నిత్యం పేపర్లో చూస్తారు. ప్రొఫెసర్ సాయిబాబా గారే కాదు, డాక్టర్ విజయభారతి గారే కాదు, మన వైజాగ్ ఇక్కడ అవసరాలు రామకృష్ణారావు ఎంతో మంది గొప్ప గొప్ప భేదావులు టోటల్ బాడీ డొనేట్ చేస్తారు. దీనికి ఆర్జుడు కాళోజీ నారాయణరావు గారు సార్ ఈ పుట్టిన ఆయన ఒక మాట అన్నారు, పుట్టికి నీది చావు నీది నడుమ బతకంత దేశం అన్నాడు. ఆయనే కాకతీయ మెడికల్ కాలేజీకి 2003లో ఆయన దేహాన్ని దానం చేశారు. ఆయన ఇచ్చిన ప్రేరణతోటే ఈ ఉద్యమం అనేది అఖిల భారత శరీర అవయవదాతల సంఘం 15 రాష్ట్రాలు మా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుందండి. ఈవేళ 52,000 మంది తమ మరణానంతరం టోటల్ బాడీ డొనేట్ చేస్తూ విల్ పత్రాలు ఇచ్చారండి. చాలా జీవోస్ మేము గవర్నమెంట్ నోటాని సంప్రదించి కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిప్రజెంటేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎవరైనా లైవ్ డొనేట్ చేస్తే 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చేలాగా ఒక జీవో కూడా కొద్ది నెలల ముందే వచ్చింది సార్. ఇట్లా చాలా అమెండ్మెంట్స్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఆర్గాన్ డొనేషన్ అనేది మన భారతదేశంలో 0 స్థాయిలో ఉందండి. ఈవేళ 0.8కి వచ్చాం మనం. సో ఇది ముందుకు వెళ్ళాలంటే ఇది మానవత్వం, ప్రేమతత్వం, ఇచ్చే గుణం, సెల్ఫ్ లెస్ సర్వీస్ చేయగలిగిన మనుషులు, సమాజాన్ని అన్కండిషనల్ గా ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ దీన్ని ఆహ్వానించగలిగారండి, హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఉద్యమాన్ని భారతదేశంలో నిర్మించగలుగుతున్నామండి, వెళుతున్నాం. ఇది కష్టమైన సబ్జెక్టే, వినడానికి కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అన్ని విషయాల్లో కూడా మాట్లాడగలిగిన మనం ఈ చిన్న విషయం దగ్గరకు వచ్చేసరికి సంకోచాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. సో మేము ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద నా అపోహల్ని, సందేహాలను తొలగించడానికి ఒక 30-40 ప్రశ్నలు ఇటు ఇంగ్లీష్ లో అటు తెలుగులో కూడా మేము అందుబాటులో ఉంచామండి. ఈ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఈ లిటరేచర్ మేము మీకు అందుబాటులో ఉంచుతామండి. ఇంకా డౌట్స్ ఉంటే గూడూరు సీతామహాలక్ష్మి అఫీషియల్ నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని 100 వీడియోస్ ఉంటాయండి, అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో. ఇటీవలే ఈటీవీ జైహో ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు, BBC ఎంట్రీలు చాలా ఉంటాయండి. ఏ ఒక్క ఇంటర్వ్యూ చూసినా మీకు కొన్ని 100 ప్రశ్నలకి జవాబు నా ఇంటర్వ్యూ ద్వారా దొరుకుతాయండి. అట్లాగే మా వెబ్సైట్స్ ఉన్నాయి, డిజిటల్ ID కార్డులు ఉన్నాయి. ఏదైనా సరే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుందండి, ఎనీ టైం ఎవరైనా ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, ఇంత సమయం ఇచ్చారు, ధన్యవాదాలు. అందరికీ మరొకసారి చెప్పండి. ఏజ్ లిమిట్ ఉందా? ఎలాంటి మరణం వలన మనం ఇవ్వగలుగుతాం? టోటల్ బాడీ డొనేషన్ కి అయితే ఏజ్ లిమిట్ లేదు సార్, ఏజ్ లిమిటే లేదు. మేము 104 సంవత్సరాలు 105 సంవత్సరాలు దూరి లలిత గారని మా విశాఖపట్నం చరిత్ర మొత్తాన్ని చూడగలిగిన ఒక పెద్ద అధ్యాపకురాలు విశాఖలో 104 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆవిడ బాడీ ఆవిడ కళ్ళు కూడా అంటే ఇంకో జనరేషన్ చూడగలిగే విధంగా ఎంత టైంలో అవి మనకు నేను ఇవన్నీ కూడా ఉపయోగించుకునేలాగా మీకు గుండె ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే గుండె ఓన్లీ 4 hours 4 hours లో మనం ఇక్కడ నుంచి రిట్రీవల్ చేయగానే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వ్యవధి 4 hours మాత్రమే ఉంటుందండి. అంటే లైవ్ లో ఉంటుంది ఆ గుండె.
దానికోసమే ఇప్పుడు మనకి ఎయిర్ అంబులెన్స్ అండి, గ్రీన్ క్యారిడార్ అంతా వచ్చింది ఈ జీవో కారణంగానే వచ్చింది సార్. ఎందుకంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడో మునగబాటి ప్రసాద్ అనే ఒక అడ్వకేట్ మొన్న బ్రెయిన్ డెడ్ అయ్యి మంగళగిరిలో చనిపోయాడు మేడం యాక్సిడెంట్. ఆయన గుండె గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వచ్చి తిరుపతి సిమ్స్ లో ఒక 16 ఏళ్ల అమ్మాయి పుట్టుకతోటే గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక ఆడబిడ్డకి అది ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పట్టిన సమయం 4 అవర్స్ అండి. ఆ అమ్మాయి బతికింది హ్యాపీగా. కానీ అంత టైం మనము ఇవ్వాలి అంటే ప్రభుత్వ సహకారం ఇవ్వాలి. అందుకే గ్రీన్ క్యారిడార్ వచ్చింది సార్.